హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ సంబంధించి అయితే శుభవార్త అయితే అందించడం అయితే జరిగిందండి. ముఖ్యంగా సెప్టెంబర్ నెల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి అయితే ఇది ఒక గమనికండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక వీడియో అనేది అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. అలాగే ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి అయితే వీడియో అనేది అయితే షేర్ చేయండి కంపల్సరిగా. ఇది ప్రతి ఒక్కరికి అయితే యూస్ఫుల్ అయ్యే వీడియో. అలాగే వీడియో అనేది చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్త వారైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవ్వండి. సో మీకు ఈ పథకాలకు సంబంధించి అంటే ఏపీలో పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ముఖ్యంగా మనకు ఏపీలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ సంబంధించి అయితే కూడా ప్రతి నెల అంటే ముందుగా అయితే కూడా కొన్ని చర్యలు అయితే తీసుకొని దానికి సంబంధించి కూడా అంటే నియమాలు అయితే పాటిస్తున్నారు కదా. అందులో భాగంగా మనకు 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది అయితే ఇస్తామని అయితే కూడా మనకు హామీ ఇచ్చారు కదా. సో దానికి కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. సో ఇంకా అంటే ఆ యొక్క ఏజ్కి సంబంధించి ఇంకా అప్లికేషన్స్ అయితే తీసుకోవట్లేదు. కాకపోతే అంటే 60 సంవత్సరాలకు సంబంధించి ఎవరైతే పెన్షన్ అనేది తీసుకుంటున్నారో వారికి అంటే ఇప్పుడు ముఖ్యంగా 50 సంవత్సరాలకి కూడా అప్లై చేసుకొని పెన్షన్ తీసుకుంటే కనుక ఇప్పుడు సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మనకు ఈ రోజే అంటే ఆగస్టు 31వ తారీఖునే పెన్షన్ అనేది అయితే ఇస్తారు. సో ఎందుకు ఇస్తున్నారంటే కనుక మనకు సెప్టెంబర్ 1వ తారీఖున అయితే కనుక అంటే సెలవు అనేది అయితే ప్రకటించారు. అంటే ఆదివారం కావడంతో సెలవు అనేది గవర్నమెంట్ హాలిడే ఉంటుంది కాబట్టి అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తే కనుక వారి అంటే సచివాలయం సిబ్బందులు వారికి అమౌంట్ వేస్తే కనుక వెళ్ళి తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదు కాబట్టి అంటే ఈ రోజే మనకు శుక్రవారం ఈవినింగ్ లోపు అమౌంట్ అయితే సచివాలయ సిబ్బందులకు అయితే అమౌంట్ అనేది వేస్తారు. శనివారం అంటే 31వ తారీఖున ఆగస్టు 31వ తారీఖున సెప్టెంబర్ నెల 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ ఆగస్టు నెల 31వ తారీఖున ఇస్తున్నారండి. సో ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో 1వ రోజునే అంటే ఫస్ట్ రోజునే దాదాపుగా 90% వరకు అయితే అమౌంట్ అనేది అయితే ఇస్తున్నారు కదా. సో అందులో భాగంగా ఇంకా ఎవరైనా మిస్ అయితే కనుక వారికి సెప్టెంబర్ 3వ తారీఖున అంటే మనకు సెప్టెంబర్ 2 కానీ లేదా 3 కానీ అయితే కంప్లీట్ అయితే చేస్తారండి. అంటే సెప్టెంబర్ 1 అయితే ఇవ్వరండి, అది కూడా గమనించాలి మీరు. మాకు ఆదివారం అంటే నిన్నటి రోజున ఇచ్చారు, ఈ రోజు ఎందుకు ఇవ్వరు అని చాలా మందికి అయితే డౌట్స్ అయితే వస్తుంటాయి ముందుగానే. సో ముందుగానే అయితే చెప్తున్నానండి, మనకు సెప్టెంబర్ 2వ తారీఖున అంటే సోమవారం రోజు అయితే పెన్షన్ అనేది అయితే కంపల్సరిగా 100% ఎవరికైతే ఇన్కంప్లీట్ ఉంటుందో వారికైతే ఇన్కంప్లీట్గా అంటే కంప్లీట్ అయితే కూడా చేస్తారండి 2వ రోజునైతే. సో ఈ పెన్షన్ పథకానికి సంబంధించి అయితే కూడా ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకోవట్లేదండి. మనకు సచివాలయ సిబ్బందుల ద్వారానే ఆ పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా. ఇంకా వాలంటీర్స్ని కూడా డిసైడ్ అయితే అవ్వలేదు కాబట్టి మనకు వాలంటీర్స్ అయితే ఇంకా ఇచ్చే అవకాశం అయితే లేదు. అంటే సచివాలయం సిబ్బందులు ఎవరైతే సెక్రటరీలు ఉంటారో వారికైతే అమౌంట్ అనేది వారి బ్యాంక్లో వేసి ప్రతి ఒక్కరికంటే యథావిధిగా మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యం నుంచి అంటే జూలై, ఆగస్టు ఇలా చేశారు కదా. అంటే సచివాలయం సిబ్బందుల ద్వారానే పెన్షన్ అనేది ఇచ్చారు కాబట్టి సో ఈ నెల కూడా సచివాలయ సిబ్బందులే కూడా పెన్షన్ అయితే ఇస్తారండి. ఇంకా ఎవరు కన్ఫామ్గా చేశారు, ఎవరిని తీసుకుంటున్నారు, ఎవరిని ఎవరిని తొలగించారు వాలంటీర్స్ని అనేది ఇంకా క్లారిటీగా అయితే రాలేదు. కాకపోతే వాలంటీర్స్ని అయితే ఉంచుతాము, వాళ్ళకి పని కూడా దానికి తగ్గట్టుగా జాబ్ తగ్గట్టుగా ఇస్తాము, 10,000 రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్తున్నారు కదా. మరి ఈ పథకానికి సంబంధించి అంటే ఈ వాలంటీర్స్కి సంబంధించి అయితే ఇంకా గందరగోళంగా అయితే ఉంది. ప్రస్తుతానికైతే మనకు పెన్షన్ సంబంధించి అయితే కూడా ఆగస్టు 31వ తారీఖున అయితే ఇస్తారు, సెప్టెంబర్ 1వ తారీఖున అయితే ఇవ్వరండి. వారు అంటే ఆగస్టు 31వ తారీఖున ఎవరైనా మిస్ అయి ఉంటే వారికైతే మిస్ అయిన వారికి సెప్టెంబర్ నెల పెన్షన్కి 2వ తారీఖున అయితే ఇస్తారండి. సో ఇదండి పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.